హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుప్రజాస్ కిచెన్. ఇవాళ నేను మీకు పరిచయం చేయబోతున్నాను ఒక మంచి పొడి రెసిపీ. దానికి కావాల్సిన పదార్థాలు అయితే చూసేద్దాం. ముందుగా అయితే కర్రీ లీవ్స్, అలాగే వాటర్ మిలన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, సెసమీ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వీటన్నిటి ముందుగా అయితే డ్రై రోస్ట్ చేసుకోవాలి. ముందుగా అయితే గుమ్మడి గింజల్ని వేయించి పక్కన పెట్టేసుకుంటున్నాను. అలాగే వాటర్ మిలన్ సీడ్స్ని కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్ని సీడ్స్ని ఒక్కొక్కటిగా బాగా పచ్చి వాసన పోయేలాగా మంచిగా వేయించి పెట్టేసుకోండి. ఇక్కడ కొంచెం వేగిన తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసి బాగా వేయించేసానండి. అలాగే పచ్చి కరివేపాకు కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత తడి లేకుండా ఉన్నప్పుడు దీన్ని కూడా డ్రై రోస్ట్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు వీటన్నిటిని పక్కన ఒక ప్లేట్లో అన్నీ చల్లగయ్యేలాగా పెట్టేసుకొని కాసిన్ని శనగపప్పు, కాసిన్ని మినప్పప్పు, వాటిని కూడా వేసి వేయించుకోవాలి. ఓకేనా. అలాగే కాసిన్ని ధనియాలు, అలాగే ఎండుమిరపకాయలు వేసి బాగా వేయించుకోవాలి. వీటన్నిటిని ఒక దాంట్లో వేస్తూ ఉంటే వెడల్పాటి ప్లేట్లో వేసామనుకోండి, ఇవి చల్లగా అవుతూ ఉంటాయి. అలాగే కాసిన్ని వెల్లుల్లి కూడా వేసి వేయించాను. వీటన్నిటిని చల్లగా అయ్యేంత వరకు ఉంచిన తర్వాత చల్లగా అయ్యాక మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు వెల్లుల్లిని సపరేట్ చేసి మిగతా వాటన్నిటిని వేసేయండి. ఓకేనా. వాటిని సపరేట్ చేసేయండి. ఎందుకంటే ఫస్టే వేసామంటే మెత్తగా అవ్వదు పొడి అనేది. కాబట్టి ఇవన్నీ వేసి తగినంత ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడిని ఎక్కువగా చేయకండి, ఎందుకంటే ఎక్కువ చేసామనుకోండి ఈ సీడ్స్ ఫ్లేవరు చేంజ్ అయిపోతుంది అన్నమాట. కాబట్టి ఒక 5 to 7 డేస్కి సరిపోయేంత మాత్రమే చేస్తున్నాను నేను ఇక్కడ. చివరిలో పొడిగా అయిన తర్వాత వెల్లుల్లిని యాడ్ చేసి గ్రైండ్ చేశాను. పౌడర్ అయితే ఇలా వచ్చింది. చాలా టేస్టీగా ఉంటుంది. పొడి బాగా చల్లగయ్యాక కంటైనర్లో స్టోర్ చేసి డైలీ ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటే రైస్లో కానీ లేదా మనకు నచ్చిన రెసిపీలో యాడ్ చేసుకుంటే చాలా మంచిది. ఇందులో అన్ని సీడ్స్తో పాటు కరివేపాకును కూడా యూజ్ చేస్తున్నాం కాబట్టి అన్నిటికీ చాలా మంచిది. సో ఎక్కువ చేయకోకుండా అంటే 5 to 7 డేస్కి సరిపోయే మేని మాత్రమే ఈ పొడి తయారు చేసి పెట్టుకొని యూజ్ చేసుకోండి. ఓకేనా. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ టు సుప్రజాస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.